రఘురామరాజు గారు, నేను మీతో వాదించను. ఎందుకు వాదించనంటే, జనరల్‌గా ప్రతి ఒక్క మనిషిలో కూడా గొడవలకి అట్రాక్ట్ అయ్యే ఒక లక్షణం ఉంటుంది మన ఇండియన్స్‌లో. మనం ఎంత ముఖ్యమైన పని మీద వెళ్తున్నా సరే, ఎవడైనా ఇద్దరు గొడవ పడుతున్నారంటే, తాగేసి గొడవ పడినా సరే ఆళ్ళంకే చూస్తా కూర్చుంటాం. అసలు పని మర్చిపోతాం. సో, ఇక్కడ కూడా రఘురామరాజు గారు ఏదో అన్నారని నిన్న ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. పెద్దలు ఆయనంటే నాకు రెస్పెక్టే. ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టారు. మొత్తం అన్ని ఛానల్స్‌లోనూ టీవీ9తో సహా. టీవీ9కి నేనంటే అసలు పడదు. నా మీద కేసులు పెట్టిన ఛానల్ అది. వాళ్ళు కూడా వేసేశారు. కాబట్టి వారితో నేను మళ్ళీ ఏదైనా నేను కూడా ఏంటంటే రఘురామరాజు గారు నన్ను అలా అన్నారు ఇలా అన్నారని నేను అన్నాను అనుకోండి, మళ్ళీ ప్రజలందరి ఆలోచన, ప్రజలందరి ఫోకస్ మా మీదకి. అంటే ఏదో గొడవ జరుగుతుంది, రఘురామరాజు గారు ఏమన్నారు, దానికి రాయేష్ ఏమన్నాడు, దానికి ఇలా మొదలైపోద్దండి. పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి వాళ్ళు ఎంతో కష్టపడుతున్నారు. దేశ విదేశాలు తిరుగుతున్నారు, ఎందరో పారిశ్రామికవేత్తలు కలుపుతున్నారు, వాళ్ళని బతిమలాడుతున్నారు, అమరావతిలో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, వైజాగ్లో పెట్టుబడులు పెట్టేస్తున్నారు, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ లాంటి కంపెనీలు తెస్తున్నారు. ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాల్సింది అది. ఈ రాష్ట్రం కోసం నాయకులు ఎలాగా కష్టపడుతున్నారో, పాపం వాళ్ళు ఎన్ని శ్రమలు కోరుస్తున్నారు, మళ్ళీ వీళ్ళని ఎందుకు గెలిపించాలనేది అది చూస్తే తెలుస్తుంది. గొడవలు పడతా ఉంటే, వాదనలు పడతా ఉంటే ఏం తెలుస్తుందండి? కాబట్టి గౌరవనీయులైన రఘురామరాజు గారికి హృదయపూర్వకంగా నేను చెప్పేది ఏంటంటే, జస్ట్ వారు మాట్లాడిన దానికి చిన్న వివరణ ఇవ్వడానికే ఈ లైవ్లోకి వచ్చాను తప్ప మీతో వాదించే ఉద్దేశం నాకు లేదు. కానీ మీ మాటల వల్ల చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం మేమైతే. మీరు ఒక డిప్యూటీ స్పీకర్ స్థాయిలో ఉన్నారండి, ఉండి ఎమ్మెల్యే గారిలో స్థాయిలో ఉన్నారు. అందరికీ సమానంగా ఉండాలి. మీరు ఒక కులం ఒక మతం, ఒక కులం ఒక మతం అని మీరు ఎప్పటి నుంచో మాట్లాడుకొస్తున్నారు. మీరు కొట్టే ప్రతి దెబ్బ, మీరు వేసే ప్రతి బాణం మాకు కూడా తగులుతుంది పార్టీలో ఉన్న వాళ్ళకి. కానీ పార్టీ క్రమశిక్షణ, అరే ఆయన అంటే అన్నాళ్ళే మనం కూడా అలాగంటే మళ్ళీ అక్కడ రప్చర్ క్రియేట్ అవుతుంది. సర్లే పోనీ అంటే అన్నవాడిని చేస్తే చేయనివ్వండి, ఆయన ఏమైనా చేస్తే అది మనకు అన్యాయం అయితే ఎలాగ పెద్దలు ఉన్నారు కదా వారి దృష్టి తీసుకెళ్దాం, ఈ ఆలోచనతోనే ఉన్నామండి. లేదా మాటకు మాట మేము చెప్పగలం సమాధానం. పైగా మీరంటే పర్సనల్గా అభిమానం మాకు. మీ ప్లేస్లో ఇంకొకరు ఎవరన్నా ఉంటే ఏమో చెప్తున్నామో నేను గట్టిగా. మీరంటే పర్సనల్గా ఒక అభిమానం ఉంది. కానీ మీరు వేసే ప్రతి బాణం మొత్తం ఈ వర్గంలో ఉన్న అందరికీ తగిలేస్తుందండి. అదే నేను చెప్పేది. మా వాళ్ళు చాలామంది అంటారా, రఘురామరాజు గారిని టూట్ అంటాడు కదా, మా జగన్ గారిని ఎలాగ అన్నాడు కదా, రఘురామరాజు గారిని ఎందుకంటే రాయిచే, అయితే రఘురామరాజు గారికి అమ్ముడు పోయారని కొంతమంది నన్ను తిడతారు. నేనేంటి అనేది రఘురామరాజు గారికి తెలుసు, నాకు తెలుసు. కాబట్టి ఈ వాదన అనేది పెట్టుకోను. కానీ కొన్ని వాస్తవాలు మాత్రం ఖచ్చితంగా అందరికీ తెలియజేయాల్సిందండి. ఇప్పుడు ఈవేళ అభివృద్ధి అంతా పక్కకి దారికి వెళ్ళిపోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న ఆ పనులు ఏవైతే ఉన్నాయో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు, దాన్ని దారి తప్పించడానికి జగన్ గారు అని టీం ఎలాగ పనిచేస్తున్నారు కదా. చిన్నపిల్లలు గొడవను తీసుకొచ్చి కుల వివక్ష అంటారు, గొడవ లేని దగ్గర వెలివేత అంటారు, లేకపోతే ఇంకొకరు ఎవరు యాక్సిడెంట్లో చనిపోతే అబ్బాయి చంపేశారు మత గొడవ ఇది అంటారు. ఇప్పుడు కడపలో కూడా మత గొడవ పెట్టారు. ఇక్కడ కోనసీమలో కులం గొడవలు పెడతా ఉంటారు. ఇప్పుడు ఈ గొడవలను ఎందుకు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధిని జనం వాటిని చూడకుండా ఈ గొడవలకి ఎంగేజ్ అయ్యి ఉండాలని వారి ఉద్దేశం అది కదండి గొడవలు పెట్టడంలో. ఇప్పుడు మరి కూటమి కార్యకర్త అంటే నాకేం పదవి లేదు, నేనేమి అధికార ప్రతినిధిని కూడా కాదు. ఎందుకంటే మొన్న కొత్త కమిటీ వచ్చింది కాబట్టి పాత కమిటీ ఆటోమేటిక్గా రద్దు అయిపోద్ది. సో నేను ఇప్పుడు అధికార ప్రతినిధిని కూడా కాదు, జస్ట్ ఒక కార్యకర్తను మాత్రమే. ఒక కార్యకర్తగా ఉన్న నేనే, అరే పెద్దలు అంత అభివృద్ధి చేస్తున్నారు, దాన్ని తప్పుదారి పట్టించకూడదు. ఒకవేళ తిడితే తిడుతున్నారులే రఘురామరాజు గారు, నన్ను నా వర్గాన్ని అందరినీ తిడితే తిడుతున్నారులే, సర్లే పోలే, మనం ఇప్పుడు మాట్లాడితే ఇది ఈ గొడవ కింద క్రియేట్ అవుతుంది అని నాలాంటి ఆలోచిస్తున్నాడు కదా. అలాంటిది రఘురామరాజు గారు, ఆయన ఒక ఎమ్మెల్యేగా ఉన్నారు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు, వారు ఇది ఎందుకు ఆలోచించరు అని ఆయన ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎందుకు ఇలాంటి గొడవ, ఇప్పుడు ఎందుకు ఇలాంటి డిస్టర్బెన్స్, ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఏదైనా చిన్న అవకాశం వస్తే వైసీపీలు ఊరుకోరు కదా, అవతల రెచ్చగొడతారు కదా, గొడవ క్రియేట్ చేస్తారు కదా. ఆ గొడవ అయ్యే అవకాశానికి మనమే దూరంగా ఉండాలి. మనం ఇప్పుడు ప్రభుత్వంలో డిస్టర్బెన్స్లు, డిస్కషన్లు, కులాలు, మతాలు అనే దానికి ఇప్పుడు ఎందుకు మనం వెళ్ళడం? రాష్ట్రం మనం చెప్పాలి అని నాకు కొంచెం బాధ అనిపించింది. అయినా ఆ బాధ అనిపించినా ఎప్పటి నుంచో ఈయన మాటలు మా అందరినీ బాధ పెడుతున్నా మాలో మేము మాడుకుని ఎంత కాదన్నా రఘురామరాజు గారు మన పార్టీ ఎమ్మెల్యే గారు, ఇప్పుడు మనం గట్టిగా ఏమైనా మాడితే ఆ పార్టీలోనే మళ్ళీ ఇలాంటివి వచ్చి లేకపోతే క్రమశిక్షణ లేకుండా పోయింది ఆ పార్టీలో అంటారు. సర్లే ఆయన గురించి అందరికీ తెలిసిందే కదా, మాడుకుంటే సేమ్ ఇదేనండి. ఇది తప్ప రఘురామరాజు గారు చెప్పే ప్రతి మాటకి సమాధానం చెప్పగలను నేను. ఆయన మాట్లాడే ప్రతి మాట అప్పుడు 6 ఉందండి, 6 నెంబర్ 6 ఒకవైపు చూస్తే 6 కనిపిస్తుంది, ఇంకోవైపు చూస్తే 9 కనపడుతుంది. రఘురామరాజు గారు 9 అని చెప్తున్నారు, అది కానీ అది 6 అని మేము అనుకుంటున్నాం.
మా గొడవలోకి లేకపోతే ఒక కులం గొడవలోకో రిజర్వేషన్ల గొడవలోకి వీటిలోకో ఒక ఎమ్మెల్యే గారికి ఒక డిప్యూటీ స్పీకర్కి ఏం పని ఉంది? వారి బాధ్యతలు ఏమో అది కాదు కదా. వారి బాధ్యతలు ఏంటి? డిప్యూటీ స్పీకర్గా ఉండి మొత్తం హౌస్ అంతా క్రమబద్ధంలో ఉందా లేదా చూడాలి, లేదా ఎమ్మెల్యేగా ఉండి అందరూ అక్కడ ఉన్న నియోజకవర్గ ప్రజలకు ఏం కావాలి, తాగునీరా సాగునీరా లేదా రోడ్లా లేకపోతే ఏంటి అవి చూడాలి. అవి వదిలేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు క్రైస్తవులు దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఎందుకండి? నిజంగా ఒకవేళ ఎవరన్నా అలా చేయాలనుకుంటే ఈ పదవులు ఏవైతే ఉన్నాయో ఈ పార్టీ పొజిషన్లు పదవులు వీటి నుంచి లేకుండా బయట ఉన్న వాళ్ళు చేయొచ్చు. బయట ఉన్న వాళ్ళు ఏదైనా చేయొచ్చు, ఏ కులం మీదైనా ఏ మతం మీదైనా పోరాడచ్చు. కానీ ఓ పార్టీలో ఉండి ఏమంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను ఎప్పుడో 2017-18లో నేను మాట్లాడిన మాటలు, కొన్ని కోపంలో మాట్లాడిన మాటలు, ఎలక్షన్ టైంకి వచ్చేటప్పటికి రాజేష్కి సీట్ ఇస్తే మేము తెలుగుదేశం పార్టీకి ఓటేమని కొంతమంది ధర్నాలు చేయించారు వైసీపీ వాళ్ళు. అప్పుడు నేను ఏం చేశానండి? ఎప్పుడో మాటలే, కానీ నా వల్ల చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తే నేను తప్పుకుంటానని తప్పుకున్నాను. ఎందుకంటే మన మాటలు ఇంకా నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకముందే నా మాటలు అభ్యంతరకరం అవుతాయేమో నేనే వెళ్ళిపోయాను కదా. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యే గెలిపించారు, ఆయన డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు, ఆయన కూడా ఒకంత ఆలోచించాలి కదా పార్టీ కోసం. పార్టీ కోసం ఆలోచించకుండా మీకు ఎవరైనా పోనీ ఆ బాధ్యత అప్పగించారా? ఏమంటే రిజర్వేషన్లు సక్రమంగా అమలు అవుతున్నాయో లేదో రఘురామరాజు గారు మీరు వెళ్ళి చూడండి, అందరూ కరెక్ట్గా ఉన్నారో లేదో, రాజ్యాంగం కరెక్ట్గా అమలు అవుతుందో లేదో మీరు వెళ్ళి చూడండి అని మీకు బాధ్యత ఇస్తే మీరు చేయండి, మేము కూడా సహకరిస్తాం. కానీ ఇలాగే చేయటం వల్ల ప్రతిరోజు ఇదే మాట్లాడడం వల్ల రామాలయం అవతలేమో వైసీపీ నుంచి వచ్చి కొంతమంది ఏమో క్రైస్తవులు అంటారు, లేదా చర్చిలు అంటారు. ఈ జనం అందరూ ఇక్కడ ఎంగేజ్ అయిపోయి ఉంటున్నారండి. అభివృద్ధి పక్కదారి పడేస్తుంది సార్. రఘురామరాజు గారు మీకే రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరంటే నాకు కోపం లేదు, బాధ ఉంది, మీరేదో కారణం ఉంది, మీరు ఇది తీసుకోండి. ఇప్పుడు ఎందుకంటే ఈ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది? 1950లో వచ్చింది. అప్పటి నుంచి ఉంది ఆర్డర్. ఎవరన్నా దళితులు క్రైస్తవంలో కానీ బుద్ధిజంలో కానీ సిక్కిజంలో కానీ ఎందులోకి వెళ్ళినా సరే వాళ్ళు రిజర్వేషన్ వర్తించదని 1950లో పెట్టారు. ఈవేళ వచ్చిందా ఏంటి అది? కానీ మీరు ఈరోజు ఎందుకు ఎత్తుకున్నారు? మీరు గతంలో రాజకీయాల్లో ఉన్నారు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ 2 సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు? ఎంపీగా ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? మీకు ఇప్పుడు వయసు ఒక 50 పైనే ఉంటాయి కదా, ఈ 50 సంవత్సరాల్లో ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడారు? ఏదో ఉంటుంది కాదంట్లే. కానీ మనం పార్టీ గురించి కూడా ఆలోచించాలి సార్. ఒకసారి ఆలోచించాలి. రిక్వెస్ట్ చేస్తున్నాను అంతే. ఇది నేనే మిమ్మల్ని డిమాండ్ చేయడం లేకపోతే అంటే ఇప్పుడు మీరు ఎలాగే గట్టిగా మాట్లాడతారో మీ స్థాయి వ్యక్తిని కాకపోయినా జగన్ గారితో నేను అలా మాట్లాడినండి. కాబట్టి మిమ్మల్ని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలా రిక్వెస్ట్ చేస్తున్నాను? మా వాళ్ళు చాలామంది పెడుతున్నారు, అమ్ముడు పోయాడు త్రిపుల్ ఆర్కి డబ్బులు ఇచ్చేస్తే వీడు ఎలా మాట్లాడుతున్నాడు అని చెప్పి చాలామంది తిడుతున్నారు సార్. అవమానాలు కూడా భరిస్తున్నాను నేను. కేవలం నేను పార్టీ కార్యకర్తగా ఉన్నాను, పార్టీ క్రమశిక్షణ తప్పకూడదు. ఒకవేళ మీరు అలా మాట్లాడినా, మీరు మమ్మల్ని బాధించినా కూడా మేము మిమ్మల్ని తోలనాడు మాట్లాడితే పార్టీ క్రమశిక్షణ తప్పుతుందని ఒకే ఒక కారణంతో నేను ఎప్పటికీ మిమ్మల్ని నేను గౌరవిస్తూనే ఉంటాను. అయితే ఇప్పుడు కొన్ని విషయాలు చూపిస్తాను సార్ మీకు. త్రిపుల్ ఆర్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో రాజేష్ అన్నాడు, నేనేం తిట్టాలి, వాళ్ళతో నాకేం పని ఉంది అని ఆయన మాట్లాడిన మాటలో ఒక ఛానల్ 2 ఛానల్ కదండి, టీవీ 9 వాళ్ళు కూడా వేస్తారు. వాళ్ళకి నేనంటే అసలు పడదు. 4 కేసులు పెట్టారు నా మీద. టీవీ 9 వాళ్ళు కూడా అది వేస్తారు. వేస్తే రాజేష్ రెడ్డి వైసీపీని తిట్టమంటున్నాడంట, పాపం రఘురామరాజు గారు వచ్చి తిట్టనంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఓకే, వైసీపీ వాళ్ళు తిట్టమన్నా సార్ రఘురామరాజు గారు? అది ఎక్కడుందండి? నేను పెట్టిన పోస్ట్ ఇదండి. త్రిపుల్ ఆర్ గారు గతంలో వైసీపీ ఎంపీ, ఆయన ఆ నియోజకవర్గానికి కాదు రాష్ట్రంలోకి అడుగు పెట్టినవ్వలేదు జగన్. జగన్ గారు అడుగు పెట్టనిచ్చారండి. జగన్ గారు ఆయన్ని నర్సాపురం నియోజకవర్గంలో కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెట్టనివ్వలేదు. పాపం ఈయన ఎక్కడుండేవారు రఘురామరాజు గారు? అయితే ఢిల్లీ లేకపోతే హైదరాబాద్. అవునా? ఒక అధికార పార్టీ ఎంపీ అయి ఉండి కనీసం అతన్ని ఇక్కడ దిగనివ్వలేదు అంటే ఎంత నియంతృత్వంగా పరిపాలించాడో ఆయన ఆలోచించాలి జగన్ గారు. ఓకే, అంతేకాదు వైసీపీ వాళ్ళు ఆయన్ని వేలాడి తీసుకొచ్చి చంపాలని చూసారు, నీచంగా నిజం కదా ఇది? ఆయనే కదా పాపం చాలాసార్లు మనం కూడా సపోర్ట్ చేశాం కదండి. ఏమంటే ఆయన నేనే చాలాసార్లు మాట్లాడాను. ఆ పివి సునీల్ అనే అతను నా సొంత కులస్తుడు అయినా సరే, నువ్వు జగన్ చెప్పిన దానివల్ల నువ్వు తప్పు చేసావు, రఘురామరాజు గారిని కొట్టడం తప్పు, నువ్వు నన్ను కూడా అలాగే అరెస్ట్ చేసావు అని ఇప్పటికీ నేను పివి సునీల్ వ్యతిరేకిస్తూనే ఉంటాను కదా. నా సొంత కులాన్ని కూడా నేను వ్యతిరేకించాను కదా. ఎందుకు? రఘురామరాజు గారి విషయంలో తప్పుగా ప్రవర్తించాడు. జగన్ చెప్తే నువ్వు కొడతావా? నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ కదా అని నేను ఇప్పటికీ మొన్న కూడా నేను మళ్ళీ అతన్ని వ్యతిరేకించే మాట్లాడాను కదా.
ఏమంటే అంత దారుణంగా కొట్టారండి, అంత దారుణంగా తిట్టారండి ఆయన లైఫ్లో ఎప్పుడు కూడా అంత అవమానపడి ఉండడు రఘురామరాజు గారు. అంత అవమానించారు, అంత డిఫేమ్ చేస్తారు వైసీపీ వాళ్ళు. ఏమండి త్రిపుల్ ఆర్ గారు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు కదా. ఇప్పటి వరకు త్రిపుల్ ఆర్ గారు జగన్ గారిని ఒక్క మాట అనలేదు, ఎందుకని అన్నాను. ఏమంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి నన్ను కొట్టించా కదా, ఇప్పుడు నీ సంగతి ఏడో తేలుతాను, నన్ను అనవసరంగా అరెస్ట్ చేయించా కదా, నీ సంగతి తేలుతా అంటారు కదా. లేదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండి అక్కడక్కడ కులం గొడవలు, మతం గొడవలు, ఈ గొడవలు, ఆ గొడవలు, వాళ్ళు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి ప్రయత్నిస్తున్నారు కదా. అప్పుడు మనం డిఫెండ్ చేసుకోవాలి కదా మన గవర్నమెంట్ని. మనకి అంటే ఆయనకి సీట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి డిప్యూటీ స్పీకర్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒకవేళ ఓకే రాజకీయం మాట్లాడకూడదు, డిప్యూటీ స్పీకర్ అన్నారు పోను ఓకే. కానీ ఆయన పివి సునీల్ మీద మాట్లాడుతున్నాడు కదా, పివి సునీల్ నన్ను ఇలా చేశాడు, అతని మీద యాక్షన్ తీసుకుంటాను అంటున్నాడు కదా, దాని గురించి ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నాడు కదా. మరి పివి సునీల్ ఎందుకు కొట్టాడు, ఊరికే కొట్టలేదు కదా. పివి సునీల్కి ఈయనకి ఏంటంటే గొడవ, జగన్ గారు చెప్తేనే కదా జరిగింది, అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కదా. అప్పుడు పోనీ ఓకే వదిలేశారు, సరే జగన్ గారు నేను ఏమన్నారు, ఓకే మంచిదే పోనీ క్షమించారు అనుకుందాం. అదే పనిలో పని పివి సునీల్ కూడా క్షమించాను, ఇంక అతను మాత్రం ఏం చేశాడు. మీరు చేయించిన వ్యక్తి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్నే మీరు క్షమించేశాక ఇక పివి సునీల్ ఎందుకండి, ఆయన ఏం చేశాడు, ఇక ఆయన నిమిత్తమాతుడు అంతే కదా. అధికారి ఏం చెప్తే అది చేస్తాడు, అదే నాయకుడు ఏం చెప్తే అధికారి అది చేస్తాడు, ఆయన కూడా క్షమించండి పనిలో పని. పైగా అసెంబ్లీలో జగన్ గారిని పలకరించడానికి అది మళ్ళీ అది చూడండి, అది పలకరించాడు, ఈయన వెళ్ళి పలకరించాడు, ఈయన వెళ్ళి ఆయన్ని ఇచ్చేసాడు, ఆయన ఏం పట్టించుకోలేదు ఈయన్ని. కానీ ఎందుకు మనం అంతా ఎదురెళ్ళిపోవాల్సిన అవసరం ఉంది. సరే ఓకే వెళ్ళారు, అది మీ గొప్పతనం, రఘురామరాజు గారి ఉన్నతమైన గొప్పతనం అనుకుంటాను, అది కూడా చేశారు. త్రిపుల్ ఆర్ గారు నీచంగా తిట్టిన విజయసాయి రెడ్డితో ఇష్టంగా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా చెప్తున్నాడు, ఆయన నా ఫ్రెండ్ ఆయన అంటున్నాడు. ఇక్కడ ఎక్కడ విజయవాడలో తాడేపల్లిలో ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఇంట్లోనే ఈయన ఆఫీస్ పెట్టుకున్నారట, అంటే అంత క్లోజ్ అయ్యారు, మంచిదే. అందరినీ అంత తొందరగా క్షమించే లక్షణం దేవుడు మీకు ఇచ్చాడు, చాలా హ్యాపీ అండి. మీలాంటి వాళ్ళని చూసి మేము కూడా నేర్చుకోవాలి, కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను, మేము ఉండలేకపోతున్నాం. అలా ఎందుకు ఉండలేకపోతున్నాం కూడా చెప్తాను. ఉండి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ వైసీపీ వాళ్ళని ఇప్పటివరకు ఒక్క మాట అన్నట్టు చూడాలి. ఉండి నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలోనే రప్ప ఇది పొట్టేళ్ళ తల నరికేస్తాం, లేకపోతే వచ్చిన తర్వాత మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని నరికేస్తాం అని గొడవలు, చాలా గొడవలు జరిగాయి కదండి. ఏమండి అంబటి రాంబాబు గారు ఎంత దారుణమైన గొడవ పెట్టాడు, ఆయన ఎంత దారుణంగా తిట్టాడు. లడ్డూ విషయంలో వైసీపీ వాళ్ళు ఎంత దారుణంగా చేశారు. ఇది ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చాకే ఇవన్నీ వాళ్ళు చేస్తున్నప్పుడు మనం డిఫెండ్ చేయాలి కదా. ఇప్పుడు రఘురామరాజు గారు ఒక ఇన్ఫ్లుయెన్సర్ అండి, ఆయన మాట్లాడితే ప్రజలకు ఈజీగా చేరుతుంది. అది నాకు ఏం పదవి ఇవ్వలేదండి, ఏమీ లేదు, ఏ పొజిషన్ లేదు, అయినా కానీ ఎంతో కొంత ఉడతాభక్తిగా నేను వాళ్ళు చేసే ప్రతి అక్రమాన్ని బయటపెడతానే ఉన్నాను కదా. అంటే ఒక కార్యకర్తగా, పార్టీ కార్యకర్తగా మన బాధ్యత కదా. ఏమంటే మీరు ఎందుకు అలా చేయట్లేదు, మీరు పార్టీ కార్యకర్త కదా. అది ఒకవేళ ఆయనకి తప్పు అనిపించి ఉండొచ్చు, దానికి ఒకవేళ ఆయన తప్పు అనిపిస్తే కనుక ఖచ్చితంగా అది ఎందుకు అన్నాను కూడా నేను చెప్తానండి. ఏమండి నాకు ఈ సీట్ ఇవ్వలేని చంద్రబాబు నాయుడు పోలవరం ఎలా కడతాడని ఆయన అన్నారు, అది ఆయన ఒప్పుకున్నారండి, త్రిపుల్ ఆర్ గారే ఒప్పుకున్నారు. అవును నేను చంద్రబాబు నాయుడు గారిని అన్నాను, పవన్ కళ్యాణ్ గారు డిఎస్పీ గారి విషయంలో కూడా అన్నాడు. ఆకివీడు రామాలయం విషయంలో అందరూ త్రిపుల్ ఆర్ గారికే సపోర్ట్ చేసావు నిర్మాణం. ఏమండి త్రిపుల్ ఆర్ గారికే సపోర్ట్ చేసావు అంటే ఆయన ఏమంటాడు తెలుసా, నువ్వేం సపోర్ట్ చేసావు రాజేష్, నాకు నువ్వు గవర్నమెంట్ని సపోర్ట్ చేసావా లేకపోతే నువ్వు కోర్టుని సపోర్ట్ చేసావా, నువ్వు ఏ విధంగా సపోర్ట్ చేసావు అని అడుగుతున్నాడు ఆయన. సరే ఆయనకే అన్న త్రిపుల్ ఆర్ అన్న మీకే చెప్తున్నాను, మీరు గతంలో కూటమి ప్రభుత్వం గెలవడానికి సపోర్ట్ చేశాను, నేనే సపోర్ట్ చేశాను మొత్తం చాలాసార్లు అన్నారు, గుర్తెచ్చుకోండి. ఏం సపోర్ట్ చేశారు మీరు, గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారా, లేకపోతే కులాల్లో మతాలను ఏకం చేయడానికి పార్టీ మరి ఏం చేశారు మీరు అని నేను అడిగితే మీకు బాధ అనిపిస్తుంది కదా. ఏటి రాజేష్ తమ్ముడు నన్ను ఎలాగన్నా ఏంటి, నేను ప్రతిరోజు రచ్చబండ పెట్టాను, ప్రతిరోజు నేను వీడియోల ద్వారా ప్రజలను చైతన్యం చేశాను, నేను హైదరాబాద్లో పెట్టాను, ఢిల్లీలో పెట్టాను మీరు చెప్తారు కదా. మేము కూడా అదే ఒప్పుకుంటాం. ఆ రోజు మీరు ప్రజలను చైతన్యం చేశారు కదా, దేని ద్వారా, మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా. మీరు సోషల్ మీడియాలో మాట్లాడిన మాటల ద్వారా గవర్నమెంట్ నెగ్గింది అని మీరు చెప్తే లేని తప్పు అంటే మేము అదే సోషల్ మీడియా నుంచి ఒరే బాబు దళితులు ఎవరో రామాలయం జోలికి వెళ్ళకండి, రామాలయం కట్టడం న్యాయం, అక్కడ దాడి చేయడం మీ తప్పు, మీరు తప్పు చేశారు కాబట్టి మీరు జైలుకి పోతున్నారు, మీరు దాడి చేయకండి, ఎవడో రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి అని మేము చెప్పిన మాటల ద్వారా, మేము తీసుకొచ్చిన చైతన్యం ద్వారా మీరు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేసినప్పుడు ఏమన్నా గొడవ ఎవరన్నా ఒక్క మాట మాట్లాడారండి అంటే అది మేము సపోర్ట్ చేసినట్టు కదా సార్. మీరు చేసిన సపోర్టు ప్రభుత్వం గెలవడానికి అయినప్పుడు మేము చేసిన సపోర్టు అక్కడ రామాలయం నిర్మాణం కావదా అండి. అది నేను మిమ్మల్ని అంటే వినమ్రంగా అడిగే మాటలండి ఇవి.
అది మేము రామాలయంకి చేసిన సపోర్ట్ అంటే అదే తప్ప అంతకు మించి నా దగ్గర ఏమైనా అధికారం ఉందా? లేకపోతే నేనేమైనా అక్కడికి వచ్చి ఏమైనా చేయగలనా సార్? ప్రజల్ని చైతన్యం చేసి ఇది మతం గొడవ కాదు, ఇది చర్చికి రామాలయంకి వచ్చిన గొడవ కాదు, రామాలయం ప్లేస్లో రామాలయం కడుతున్నారు, అది తప్పు కాదు. రఘురామరాజు గారు చేసే పని సమర్థిస్తున్నానని చెప్పినప్పుడు కూడా చాలామంది నన్ను తిట్టారు మా వాళ్ళే. నువ్వు ఎలా సపోర్ట్ చేస్తావు రఘురామరాజుకి, ఆయన అంతకుముందు అలాగన్నాడు, ఇప్పటికీ మన కులాన్ని తిడుతున్నాడు, మతాన్ని తిడుతున్నాడు అంటే తిట్టేదాన్ని వ్యతిరేకిద్దాం, కానీ ఆయన వచ్చి అక్కడ రూల్ ప్రకారం కట్టేదాన్ని ఎలా వ్యతిరేకిస్తాం? అందుకే కదని చెప్పాను, అదొకటి చెప్పాను సార్. కుల మతాలను టార్గెట్ చేసి అంటే ప్రతిరోజు ఆయన అదే మాట్లాడుతున్నారని అన్నాను. అయితే దీనికి వారు ఏం చేశారంటే ప్రెస్ మీట్ పెట్టి రాజేష్ నన్ను వైసీపీ వాళ్ళు తిట్టమంటున్నాడు అన్న. ఎక్కడన్నా ఉందండి తిట్టమన్న మాట? న్యాయమా సార్ ఇది? మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు, మీరే అలా మాట్లాడితే రాజేష్ తిట్టమంటున్నాడు అనే మాట మీరే మాట్లాడితే ఇంకా నేను ఏం చెప్పాలి చెప్పండి?